హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. నేను ప్రత్యేకించి లాస్ట్ సండే వీడియోలో చెప్పాను. మీరు మీ మీ అభిప్రాయాలు తెలియచేయండి. మీ సందేహాలు వగేరా వగేరా ఏమైనా ఉంటే కూడా చెప్పండి. దాని మీద నేను మాట్లాడతాను, క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పాను. బట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే, బాగుందండి, బాగుంది, చాలా బాగా చెప్పారని మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎక్కువ, కానీ ప్రత్యేకించి ఏదైనా దీని మీద టాపిక్ మీద ఇచ్చేసింది వాళ్ళు, మెన్షన్ చేసిన వాళ్ళు తక్కువ చాలా వరకు. నెవర్ ది లెస్ కొన్ని కొన్ని మెసేజ్లు వచ్చాయి. వాటి గురించి నేను కొంచెంసేపు మాట్లాడతాను. ఫైనల్గా ఎవరో చెప్పారు మెడిటేషన్ గురించి అని. అది కొంచెం మంచి టాపిక్, చాలా మంచి టాపిక్. దాని మీద కూడా కొంత టైం స్పెండ్ చేస్తాను. సో ఒకరు మిత్రులు చెప్పడం ఏంటంటే, ఒకరి మీద మరొకరు ఆధారపడి, ఒకరి మీద పడి ఇంకొకరు తింటుంటారు. ఎవరో కష్టపడతారు, ఎవరో వాళ్ళ కష్టాన్ని తింటుంటారు, హాయిగా కూర్చుని తింటుంటారు. దీనికి కర్మ ఫలానికి కర్మకి సంబంధం ఏమైనా ఉందా, కొంచెం దాని గురించి చెప్పండి అని. ఎస్, ప్రతిదీ కర్మ సిద్ధాంతం మీద ఆధారపడే నడుస్తుంది ఈ ప్రపంచం. కొన్ని చోట్ల, కొన్ని ఫ్యామిలీస్లో ఫాదరు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, గుడ్ లాగా కష్టపడి భార్య పిల్లల్ని పోషిస్తాడు. జీవితాంతం కష్టపడతాడు. కష్టపడి అంటే సుఖమే ఉండదు, ప్రత్యేకించి సుఖపడ్డు. అంటే దాని అర్థం ఏంటంటే, అతను వీళ్ళందరికీ రుణపడి ఉన్నాడని. వీళ్ళందరికీ రుణపడి ఉండటం వల్ల తను ఏం చేస్తున్నాడంటే, వీళ్ళంతా రుణం తీర్చుకుంటున్నాడు. అలాగే తల్లి బోల్డ్ అంత సేవ చేస్తుంది. రుణపడి ఉండొచ్చు కదా. అయితే దీన్ని మరోలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, తండ్రి చేత సేవలు చేయించుకుంటున్నాం. తండ్రి చాలా కష్టపడి సేవలు చేస్తున్నారు, పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూరుస్తున్నారు. తండ్రి చాలా కష్టపడుతున్నాడు, తల్లి కూడా కష్టపడుతున్నది. వాళ్ళు రుణపడి ఉన్నారు కాబట్టి రుణం తీర్చుకుంటున్నారా, లేకపోతే మనం ఫ్రెష్గా వాళ్ళకి పుట్టినందువల్ల ఫ్రెష్గా మనం రుణపడిపోతున్నామా? వాళ్ళ నుంచి సేవలు తీసుకుంటున్నాం కదా. సేవలు తీసుకుంటున్నాం కాబట్టి మనం రుణపడిపోతున్నామేమో. ఆ రుణం తీర్చుకోవడానికి మరుజన్మలోనో మళ్ళీ ఏదో ఒక రూపంలో ఆ రుణం తీర్చుకుంటామేమో. సో ఎవరికి ఎవరు రుణపడి ఉన్నారు? ఫ్రెష్గా రుణం పడుతున్నామా మనం, లేదా మనం రుణాన్ని తీర్చుకుంటున్నామా? ఇది చెప్పడం కష్టం. మనకి తెలియదు. వీ డోంట్ నో. కాబట్టి కొంతమంది కొన్ని చోట్ల పిల్లలు సంపాదిస్తుంటే కూర్చుని తింటారు. వీడు పెట్టి పుట్టాడురా అంటారు. కావచ్చు, పెట్టి పుట్టి ఉండొచ్చు. అందుకని పిల్లలు సంపాదిస్తుంటే తండ్రులు తింటున్నారు, లేదా తండ్రులు సంపాదిస్తుంటే తండ్రులు తాతలు సంపాదించి వదిలేస్తే వాళ్ళు మనవాళ్ళు, పిల్లలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు తాతల ఆస్తి. కొంతమంది చూడండి, పుట్టుకతోనే పెద్ద మంచి పెద్ద జమీందారీ కుటుంబంలో పుడతారు. బోల్డ్ అన్ని లక్షల కోట్లు ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి. అంటే పుట్టుకతోటే ధనికుడిగా పుట్టాడు అంటే ఖచ్చితంగా పెట్టి పుట్టాడు. గత జన్మల్లో ఈ లక్షల కోట్లు, అందులో అట్లీస్ట్ కొంత భాగం ఇతందే అయి ఉంటుంది. సో టు ఎక్వైర్ అండ్ టు ఎంజాయ్ హీ వాజ్ బోర్న్ అగైన్. సో ప్రతిదీ రుణానుబంధమే, రుణానికి సంబంధించింది. అందుకని మనం సాధ్యమైనంత వరకు ఏంటంటే, ఎదుటి వారి నుంచి సేవలు తీసుకోవటం కంటే, ఎదుటి వారికి సేవ చేయగలిగితే, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, హెల్ప్ చేయగలిగితే, సేవ చేయగలిగితే, అది దాన్నే పుణ్యం అంటాం కదా. అది కర్మ, గుడ్ కర్మ వీఆర్ ఎర్నింగ్. ఆ గుడ్ కర్మ ఉత్తరోత్తర మనకు ఉపయోగపడుతుంది, ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ.
ఫేవర్స్ తీసుకోవటం అనుకున్నాం అనుకోండి, ఫేవర్స్ తీసుకుంటున్నాం, మనం ఏం ఫేవర్ చేయటం లేదు ఎవరికి, అంటే మనం ఖచ్చితంగా రుణపడిపోతున్నాం అని అనుకోవాలి. ఆ, లేదు, ఫేవర్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే బోల్డ్ అంత గుడ్ కర్మ ఉంది, పుణ్యం చేసాం, బోల్డ్ అంతా చేసున్నాము, ఇప్పుడు వాళ్ళు రుణం తీర్చుకుంటున్నారు, అంటే వీఆర్ గెటింగ్ బ్యాక్, మనం ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్నామే అంటామే, మేము ఇంతకుముందు ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్నాము అని అనొచ్చు. దట్ పాసిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్, బట్ హూ నోస్, కొత్తగా రుణపడుతున్నామేమో మనం. అందుకని సాధ్యమైనంత వరకు మనం రుణపడకుండా రుణం తీర్చుకునేటట్టు, లేదా సేవ చేసి గుడ్ కర్మ, మంచి కర్మని సంపాదిస్తున్నట్టు ఉండాలి, ఉంటే బాగుంటుంది. కాబట్టి ఎవరికి ఎవరు రుణపడి ఉన్నారు అనేది కొంచెం చెప్పడం కష్టం, కానీ మొత్తానికి అది ఎందుకు జరుగుతున్నదంటే ఏదో కార్యకారక సంబంధం ఉంటుందంటే రుణానికి సంబంధించిందే అయి ఉంటుంది. ఉం? తర్వాత మనీ అబండెన్స్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పండి అన్నారు ఒక ఆయన. మనీ అబండెన్స్ మేనిఫెస్టేషన్ అంటే అది ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టు డే లైఫ్లో మీరేం ఆలోచిస్తున్నారు, మీరు సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఉండాలి. నాకు అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదు, నాకు అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, దట్ ఈస్ పాసిబుల్, ఐఎమ్ గెటింగ్ ఇట్ అనుకుంటున్నారా? సో మీ గురించి మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిల్డ్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి, మీ మీద మీకు నమ్మకం రావాలి. ఆ, మీరు సాధించగలరు, యు ఆర్ కేపబుల్ అన్న విషయం మీరు మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి, మీకు మీరు గుర్తు చేసుకోండి. ఐఎమ్ కేపబుల్, ఐ కెన్ గెట్ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్, ఐ కెన్ డూ ఇట్. సో బిల్డ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి ఏం కావాలి అన్న విషయంలో మనకి క్లారిటీ ఉండాలి. ధనం, డబ్బులు కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి. ఉం? నాకు 1,00,00,000 కావాలి, 10 కోట్లు కావాలి, 2 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, షార్టేజ్ ఉండకూడదు. అబండెంట్ ఇన్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఇప్పుడు క్యాష్ లేదు కదా, క్యాష్ రోజులు పోయినాయి. అబండెంట్ ఇన్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఐఎమ్ రిసోర్స్ఫుల్, ఐ హ్యావ్ ప్రాపర్టీస్, నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లేదా ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అంటే యాసెట్స్, బ్యాంక్ బ్యాలెన్సెస్. బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. అది ఎట్లా వస్తుందంటే న్యాచురల్గా మీరు కావాలనుకున్నప్పుడు మళ్ళీ మైండ్లో థాట్స్ వస్తాయి, నెగిటివ్ థాట్స్ కూడా వస్తాయి. ఏంటి 10 కోట్లు కావాలనుకుంటున్నావు, 1,00,000 రూపాయలు కూడా లేవు చేతిలో అని మళ్ళీ వెనక నుంచి లోపల నుంచి ఒక ఇది వస్తుంది, మెసేజ్. అట్లాంటి డిఫ్యూజ్ చేయాలి, రిఫ్యూజ్ చేయాలి. ఇవాళ 1,00,000 రూపాయలు లేకపోతే ఏమి, రూపాయి లేకపోయినా పర్వాలేదు, 1,00,00,000 రూపాయలు, 10 కోట్లు సంపాదించవచ్చు. ఇప్పుడు లేకపోవటం అనేది ఈనాటి స్థితి. జీవితాంతం ఇలా ఉండకుండా ఉంటాము అన్నది కాదు కదా. మీరు మీ లైఫ్లో వెనక్కి వెళ్ళి చూడండి, చాలా సిచ్యువేషన్స్లో ఇది సాధ్యమా, ఇది అయ్యే పనా అనుకున్నవి సాధ్యమవుతాయి. ఉం? సుశీల్ గారు, సుశీల్ గారు, గానకోకిల సుశీల్ గారు లతా మంగేష్కర్ గారి పాటలు వింటూ మైమర్చిపోయేవారట. ఎంత గొప్ప ఆవిడ, ఎంత గొప్ప ఆవిడ, షీఈ్ గ్రేట్, షీఈ్ గ్రేట్ అని. అది ఎంత బాగా పాడుతుంది, నేను కూడా నేను కూడా అలా పాడగలిగితే ఎంత బాగుంటుంది, ఏంటో అంత ఇదిగా ఉండేవారట. బట్ వన్ ఫైన్ డే తనకున్నటువంటి స్ట్రాంగ్ డిజైర్ కావచ్చు, ఆ, మరొకటి కావచ్చు, అలా అలా తను సంగీతం నేర్చుకోవటానికి వాళ్ళ ఫాదరు చెన్నై, మద్రాసు తీసుకెళ్ళిపోవటం, వాళ్ళేమో శ్రీకాకుళం నుంచి విజయనగరం రావటం, షిఫ్ట్ అవటం. వాళ్ళు పెద్ద ల్యాండ్ లార్డ్స్, బోల్డ్ అంతా ల్యాండ్ బ్యాంక్ ఉందట ఈ శ్రీకాకుళంలో. అంటే పూర్వం బ్రాహ్మిన్ కమ్యూనిటీ బాగా ల్యాండ్ బ్యాంక్ ఉండేది కదా, ఒకప్పుడు రాజుల దగ్గర నుంచి ఆ, వచ్చేది వాళ్ళకి. సో అక్కడి నుంచి విజయనగరం షిఫ్ట్ అవటం,
ఫర్ బెటర్ లైఫ్, బెటర్మెంట్. మళ్ళీ విజయనగరం నుంచి ఆయన ఇక్కడికి తీసుకెళ్ళటం, ఆ మద్రాసు తీసుకెళ్ళటం, మద్రాసు దగ్గర సంగీతం ఆయన్ని నేర్పించడం, సుశీలమ్మ గారికి వాళ్ళ ఫాదరు. అట్లా 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 నేర్చుకుని అక్కడే ఫైనల్గా చెన్నైలోనే ఉండటం. ఈలోగా పాడుతూ పాడుతూ చిన్న చిన్న పాటలు పాడే అవకాశం రావటం. ఇవన్నీ ఎట్లా జరిగిపోయినాయి అంటే, వన్ ఫైన్ డే ఆ రోజుల్లో స్టార్టింగ్లో మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ గారు వీళ్ళిద్దరే మెయిన్ పాడేవాళ్ళు. అప్పటికి కిషోర్ కుమార్ గారు లేరు, ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఆయనకి ఆ గుర్తింపు లేదు, ఆయన ఫోకస్ చేయలేదు. ఇప్పుడు సినిమాల్లో వేషాలు, హీరో వేషాలు, సినిమాలు తీయటాల గురించి ఆలోచించేవాడు. పాటలు పాడదామని కిషోర్ కుమార్ గారు అనుకోలేదు. అది బై డిఫాల్ట్ సింగర్ అయిపోయాడు, తర్వాత పాపులర్ కూడా అయ్యాడు. మహానుభావుడు, న్యాచురల్ టాలెంట్ ఉంది. బట్ ఆ రోజుల్లో తెలుగులో కొన్ని సినిమాలు తీసేవారు. నాగిరెడ్డి, చక్రపాణి, ఇంకా నవయుగాని, ఇంకా ఉన్నాయి కదా కొన్ని బ్యానర్స్. ఈ తెలుగులో చిత్రాలు తీసినవి కొన్ని హిందీలో కూడా తీద్దామని వెళ్ళేవాళ్ళు, హిందీలో కూడా తీసేవాళ్ళు. ఉం? ఆ, అట్లా తీసే సినిమాల్లో గుణసుందరి ఇంకా ఏవో ఉన్నాయి ఆ రోజుల్లో. అట్లా తీసే సందర్భాల్లో పాటలు హిందీలో పాడటానికి వాళ్ళు పాడేవాళ్ళు, ఇక్కడేమో ఘంటసాల గారు పాడేవారు, సుశీల్ గారు కూడా పాడేవారు. ఆ రోజుల్లో సుశీల్ గారు కూడా ఉన్నారు యాక్టివ్గా, చాలా ముందు నుంచే ఉన్నారు సుశీల్ గారు. సో ఒకరోజు అంటే మరి వాళ్ళు మహమ్మద్ రఫీ గారును మన లతా మంగేష్కర్ గారు మద్రాసు వచ్చేవాళ్ళట స్టూడియోలో రికార్డింగ్ కోసం. రావాలి కదా మరి, రికార్డింగ్ ఇక్కడ జరిగేది కాబట్టి మద్రాసు వచ్చేవాళ్ళట. వన్ ఫైన్ డే లతా మంగేష్కర్ గారు ఆయన వచ్చారు, మా రఫీ గారు. లతా మంగేష్కర్ గారు ఆ వాళ్ళని వీళ్ళని అడిగి అడ్రస్ తెలుసుకుని డైరెక్ట్గా సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళిందట, ఆ సుశీలమ్మ గారిని చూడడానికి, పలకరించడానికి. అంత మహాగాయని, గొప్ప దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప గాయని. అట్లీస్ట్ ఇండియాలో అయితే టాప్ #1 లతా మంగేష్కర్ గారు సుశీల్ గారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళిందట. ఎవరు వచ్చారు అంటే, ఆ రోజుల్లో ఈ కమ్యూనికేషన్ అంతా ఇది ఉండేది కాదు కదా. సుశీల్ గారు లతా గారిని చూసి ఇక ఏమైపోయి ఉంటారు అనేది మీరు ఊహించండి. ఆవిడికి ఈవిడ పెద్ద ఫ్యాను. ఫ్యాన్ ఇంటికి వస్తే మీరు ఎవరికైతే ఫ్యానో వాళ్ళే మీ ఇంటికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే ఎలా ఉంటుంది ఊహించండి. పలకరించడానికి అంటే సుశీల్ గారు పాటలు వింటూ ఆ, అమ్మో ఈవిడ కూడా చాలా గొంతు బాగుంది, వాయిస్ క్వాలిటీ బాగుంది, చక్కగా పాడుతున్నది ఈవిడ అని ఆవిడ ఈవిడికి ఒక ఫ్యాన్ అయినట్టే కదా, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. ఒకరికొకరు ఫ్యాన్లు అయ్యారు అట్లా చెప్పాలి. సో తబ్బి ఉబ్బిబ్బి అయిపోయారట సుశీల్ గారు. తను జీవితంలో ఊహించారా సుశీల్ గారు ఇట్లా వన్ ఫైన్ డే తను చిన్నప్పుడు లతా మంగేష్కర్ గారి పాటలు వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు, కూని రాగాలు తీస్తున్నప్పుడు ఎప్పుడన్నా అనుకున్నారా, వన్ ఫైన్ డే ఐ విల్ బి ఎ సింగర్ అండ్ దిస్ గ్రేట్ లేడీ, దిస్ గ్రేట్ సింగర్ లతా మంగేష్కర్ విల్ కమ్ టు మీ, విల్ విజిట్ మీ, విల్ కమ్ టు మై హౌస్ టు సీ మీ అని అనుకున్నారా? అలాగే విరాట్ కోహ్లీ ఏదో సినిమాలో అతని పేరు ఏదో ఉంది, అతని పేరు గుర్తుకు రావట్లేదు, బౌలరు. విరాట్ కోహ్లీ చదువుతున్న స్కూల్కి వెళ్ళాడట. విరాట్ కోహ్లీ ఏదో ఆటోగ్రాఫ్ ఏదో తీసుకున్నట, ఏదో ఆటోగ్రాఫ్ రాసిచ్చాడట, ఏదో అట్లాగా. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఇతను ఈ క్రికెటర్ కంటిన్యూ చేస్తున్నాడు. కొన్నాళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ క్రికెటర్ అయ్యాడు. ఎలాంటి క్రికెటర్ అయ్యాడంటే, విరాట్ కోహ్లీ టీములో అతను ఒక టీం మెంబర్ అయ్యాడు. ఎవరికైతే అతని పేరు గుర్తు రావట్లేదు, బౌలర్, పొడవుగా ఉంటాడు. ఎవరికైతే ఆటోగ్రాఫ్ రాశాడో విరాట్ కోహ్లీ చిన్నవాడు, స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇతనేమో ఆల్రెడీ క్రికెట్ ప్లేయరు. కానీ ఆఫ్టర్ సమ్ టైం అతను విరాట్ కోహ్లీ టీంలో ఒక టీం మెంబర్ అయ్యాడు, అతనికి దాంట్లో ఆడాడు. విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. విరాట్ కోహ్లీ అనుకున్నాడా, వన్ ఫైన్ డే ఐ విల్ బి ఎ బిగ్ క్రికెటర్
అండ్ ఇతను నా టీంలో నాతో ఆడతాడు, నా టీంలో ఆడతాడు, నా నేతృత్వంలో నా నాయకత్వంలో ఇతను ఆడతాడు అని అనుకున్నాడా? చూసారా? సో నేను ఎందుకు చెప్తున్నానంటే మనీ అబండెన్స్ అనండి, ఇంకోటి అనండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, డెవలప్ యువర్ సెల్ఫ్, ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ టన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీకు కావాల్సింది డిఫైన్ చేసుకోండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంత కావాలి, ఇన్ని డబ్బులు కావాలి. లేదు, జనరల్గా ఐఎమ్ అబండెంట్ ఇన్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్, ఐఎమ్ అబండెంట్ ఇన్ వెల్త్, ఐఎమ్ రిచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వివిడ్గా క్లియర్గా మీకు కావాల్సింది మీరు డిఫైన్ చేసుకోండి. ఇంకా కావాలంటే రాసుకోండి ఎక్కడన్నా. రాసుకోవటమే కాదు, యూ షుడ్ యూ షుడ్ ఫీల్ ఇట్, యూ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ ఇట్. ఫీలింగ్ రావాలి. నెవిలి గొడాడ్ గారు ఏం చెప్తారంటే ఫీలింగ్ ఈజ్ గెట్టింగ్ అని. మీకు ఆ ఫీలింగ్ వస్తే అదే విజువలైజేషన్. ఒక రకంగా చెప్పాలంటే మీకు కావాల్సింది, మీ కావాల్సిన లైఫ్ స్టైలు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్నది మీరు విజువలైజ్ చేయగలిగితే, ఇక్కడ థర్డ్ ఐ నుంచి మీరు విజువలైజ్ చేయగలిగితే విత్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ వల్ల, ఆ ఫీలింగ్ ఏం చేస్తుందంటే శరీరం మొత్తాన్ని టోటల్గా ఈ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అది రెజ్యువినేషన్ తోటి బ్రెయిన్కి పంపిస్తుంది కమ్యూనికేషన్. అక్కడే అది సబ్ కాన్షియస్ మైండ్కి వెళుతుంది, చేరుతుంది, రికార్డ్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్కి ఏ మెసేజ్ అయితే వెళుతుందో, ఏ కమాండ్ అయితే వెళ్తుందో, ఏ డైరెక్షన్ అయితే వెళ్తుందో, ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుందో, అప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్, మనం దాన్ని నిరోధించకపోతే, నెగిటివ్గా ఆలోచించకపోతే, అదేం చేస్తుందంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ గెటింగ్ ఇట్, మేనిఫెస్టేషన్కి కోసం వర్క్ చేస్తుంది. అది మీరు 10 లక్షలు కావాలనుకున్నా అంతే, అదే ఎఫర్టు. 10 కోట్లు కావాలన్నా అదే ఎఫర్టు, 10,000 కోట్లు కావాలన్నా అదే ప్రాసెస్. ప్రాసెస్ అదే, ఫార్ములా అదే. కానీ 10 లక్షలు అయితే కొంచెం ఈజీగా వస్తాయి, 10 కోట్లు కష్టం అవుతుంది, ఒక్కోసారి రావు అని ఎందుకు జరుగుతుందంటే మీ మైండ్ 10 లక్షలని ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతుంది. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ ఏబుల్ టు బిలీవ్ దట్ ఐ కెన్ గెట్ 10 lakhs. ఆ 10 lakhs వస్తేలే అంటే యువర్ మైండ్ యాక్సెప్టెడ్ ఇట్. మీ మైండ్ ఏదైతే ఎంతైతే యాక్సెప్ట్ చేయగలుగుతుందో అంతే అవుతుంది. 10 crore అనేటప్పటికి భయం వేస్తుంది మీకు, నేనా 10 crore అని. కాబట్టి అది అవ్వదు. కానీ మీ మైండ్ 10 crore కూడా యాక్సెప్ట్ చేస్తున్నది అనుకోండి, బెరుకు లేకుండా, అభయం లేకుండా, భయం లేకుండా, అధైర్యం పడకుండా, సిన్సియర్గానే, నిజంగానే మీరు ఇన్సైడ్ యు ఆర్ ఫీలింగ్ ఎస్ 10 crore, ఐ గెట్ ఇట్, ఐఎమ్ గెటింగ్ ఇట్, ఐ కెన్ గెట్ ఇట్ అనుకున్నారు అనుకోండి, అంటే ఏంటి, మీలో కాన్ఫిడెన్స్ వచ్చింది అని. అప్పుడు 10 crore కూడా అవుతుంది. సో వాట్ ఎవర్ యువర్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్. సో కన్సీవింగ్ అంటే ఫార్మింగ్ అన్ ఐడియా. 10 crore, ఎస్, 10 కోట్లు, వివిడ్ పిక్చర్, క్లియర్. 10 crore నాకు కావాలి, ఐ ఎర్న్ 10 crore రూపీస్, ఐ గెట్ 10 crore రూపీస్ కదా. అండ్ ఒక ఐడియా ఫామ్ చేసుకున్నారు, కన్సీవింగ్. నెపోలియన్ హిల్ అదే కదా చెప్తారు. అండ్ బిలీవింగ్, అండ్ యూ షుడ్ బిలీవ్, అంటే మీకు నమ్మకం ఉండాలి మీ మీద. ఎస్, నేను 10 కోట్లు సంపాదించగలనని. వెరపు ఉండకూడదు, మీకు డౌట్ రాకూడదు. అంటే ఐడియా ఫామ్ చేసుకోవటమే కాదు, అది ఐడియా సాకారం అవుతుందని, నిజం అవుతుందని నమ్మకం మీకు ఉండాలి, బిలీఫ్ ఉండాలి, స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి. అప్పుడు ఈ రెండు ఉంటే అండ్ యూ స్టార్ట్ డూయింగ్ యువర్ వర్క్. అలా వెళుతూ వెళుతూ ఉంటే మీకు ఏదో డైరెక్షన్ దొరుకుతుంది. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైము మీకు 10 కోట్లు రావాలంటే మీరు ఏం పని చేయాలి, మీరు ఎవరెవరిని కలవాలి, ఏ ఊళ్ళు తిరగాలి, అనేవన్నీ కూడా అదంతా యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుంది.
యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుంది అవన్నీ ఆ సిచ్యువేషన్స్. ఎవరు ఏ వ్యక్తిని కలవాలి, ఏ వ్యక్తులను కలవాలి, ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మీకు వచ్చేస్తుంటాయి. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తుంటాయి. లేదా మీకు ఐడియా వస్తుంది, ఓ ఇది చేస్తే ఇది చేస్తే ఈ బిజినెస్ ఇలా ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. టు డూ సమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, యూ మే గెట్ ఐడియా, యూ మే స్టార్ట్ సమ్ వెంచర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అనుకున్నాను అనుకోండి, ఏంటి, స్టాక్ మార్కెట్, ఎస్, స్టాక్ మార్కెట్లో నేను డబ్బులు సంపాదిస్తాను, స్టాక్ మార్కెట్లో నేను సంపాదించగలను, నేను డబ్బులు సంపాదించగలను అనే నమ్మకం నాకుంది, లెటస్ సే. నాకు ఐ బిలీవ్డ్, అంతే కదా మరి. ఐ స్టాక్ మార్కెట్ గురించే నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఆలోచించేవాడిని. నాకు 20+ ఇయర్స్, 25 వేసుకోండి, 24 25 ఇయర్స్ వయసు వచ్చిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ స్పెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఓన్లీ. ఫస్ట్ 5 ఇయర్స్ అయితే కొద్దిగా యాక్టివ్గా పని కూడా ఫస్ట్ 5 ఇయర్స్ కాదు, 20, 27 28 అట్లా, లేట్ 20స్లో స్టార్ట్ చేసి నేను ఎర్లీ 30s వరకు చాలా యాక్టివ్గా స్టాక్ మార్కెట్లో ఉన్నాను. అవి ఉండటమే కాదు, సంపాదించాను కూడా ఆ రోజుల్లో అప్పుడు సంపాదించింది ఇప్పుడు కోట్లే. అప్పుడు వేలల్లోనూ కొద్ది ఫ్యూ ల్యాక్సే సంపాదించాను, అవి కోట్లు అయిపోయి ఉండేవి. ఇది ఎక్కడైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటే, గోల్డ్లోనో ప్రాపర్టీలోనో ఇన్వెస్ట్ చేస్తుంటే, గోల్డ్ కాదులేండి, ప్రాపర్టీ అయితే ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉండేది. ఆ, సో మరి పోయిందంతా, పోగొట్టుకున్నాను, అప్పుల పాలయ్యాను, అది వేరే సంగతి. అంటే ఏంటి అక్కడ జరిగింది, నేను స్టాక్ మార్కెట్లో రాణించగలననే నమ్మకం నాకు ఉండబట్టే కదా అట్లా వెళ్ళాను. తర్వాత డౌన్ అండ్ అవుట్, కొన్నాళ్ళు అజ్ఞాతవాసం, ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్కి దూరం అయిపోయాను. అయినప్పటికి కూడా లోపల లోపల అది నడుస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ అనేది లోపల లోపల ఉంది, అది ఇంకిపోలా. ఆ డ్రైనేజ్ వాటర్ లాగా, లోపల 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 ఆ ప్రవాహం ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టాక్ మార్కెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూనే ఉంది. కాకపోతే స్టాక్ మార్కెట్లో నేను యాక్టివ్గా లేను. ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ ఐ మేడ్ ఎన్ రీ ఎంట్రీ అగైన్. అక్కడి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. సో ఇన్ని సంవత్సరాల్లో ఏంటి, వాట్ హ్యాపెండ్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్, అండ్ ఐఎమ్ ఏబుల్ టు గైడ్ పీపుల్ ఆల్సో. హౌ, వై అంటే ఏం లేదు, ఇట్ మస్ట్ బి దట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్, ఇట్ మస్ట్ బి దట్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. నేను ఇది సాధించగలను, దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ కాఫీ. ఇది నాకు, నాకు సూట్ అవ్వదేమో, మేబీ దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నా కోసం, నేను దీనికోసం కాదేమో, మేబీ ఐఎమ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ అని అనుకున్నాం అనుకోండి, అనుకుంటే అవ్వదు. ఎందుకంటే మీరే చెప్పుకుంటున్నారు కదా, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అని. అలా కాదు, ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అని అనుకున్నారు అనుకోండి, యూ ప్రొసీడ్. సో మీలో ఆ బిలీఫ్ అనండి, కాన్ఫిడెన్స్ అనండి, ఫెయిత్ అనండి, అది రావాలి. అది వస్తున్నదో లేదో చెక్ చేయండి. అది రాకపోతే ఊరికే కాగితం, ఏదో పేపరు దీనిలాగా ఉంటుంది, ఊరికే అనుకుంటే విష్ఫుల్ థింకింగ్ అవుతుంది. అది అనుకుంటే సరిపోదు. మీరు నమ్ముతున్నారా దట్ ఇట్ ఈస్ పాసిబుల్, దట్ యూ కెన్ డూ ఇట్? ఎస్, యు ఆర్ రైట్ ఆన్ ది పాత్, కరెక్ట్ రూట్లో ఉన్నారు. అక్కడ మేనిఫెస్టేషన్ మొదలవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు టార్గెట్లు లేదా మీరు ఒక గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు, ఆ సెట్ చేసుకునే గోల్స్ మీద మీకు డౌట్ రాకూడదు. వస్తాయి, సెట్ బ్యాక్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ ఐ నాట్ హ్యావ్ సెట్ బ్యాక్స్? ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ కదా, కదా, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫిజికల్లీ, బట్ ఐ డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ మెంటల్లీ. మీరు ఇక్కడ ఈ డిఫరెన్స్ చూడండి. నేను 5,000 10,000 అట్లా 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 50,000 దాకా చేశాను.
స్టాక్ మార్కెట్లో ఆ రోజుల్లో, పిచ్చి రోజుల్లో. 50,000ల్లా 4-4.5 లక్షలు కట్ల కట్టలు వచ్చి ఉన్నాయి నా దగ్గర ఉండేవి. ఎట్లా సంపాదించాను? ఎంత తొందరగా హర్షద్ మెహతా గారి టైం కొద్దిగా ముందు ఎట్లా సంపాదించినాయి, ఎట్లా వచ్చినాయి అన్ని డబ్బులు అంటే నాకే తెలియదు. సంపాదించాను షార్ట్ పీరియడ్లో, ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ సో, తక్కువే, లెస్ దాన్ 1 ఇయర్, 1 ఇయర్లో. అది ఓకే కదా. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్? ఇమ్మెచ్యూరిటీ. ఐ డిడ్ నాట్ నో హౌ టు హ్యాండిల్ సక్సెస్. సక్సెస్ని హ్యాండిల్ చేయటం కూడా రావాలి కదా. మెచ్యూరిటీ లేకపోతే హ్యాండిల్ చేయలేం, పోతుంది. పోయేటప్పుడు మన దగ్గర ఉన్నదే కాదు, మన దగ్గర ఉన్న చొక్కా లాగు కూడా పట్టుకుపోద్ది. అంటే తిరిగి అప్పుల్లో పడిపోతాం. ఉన్నది పోవటమే కాదు, మొత్తం గొట్లెప్పు తీసేసి వాళ్ళకి ఇచ్చేయాలి. సో వాట్ హ్యాపెండ్? ఐ ఫెయిల్డ్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఐ ఫెయిల్డ్ మెటీరియల్లీ, ఫిజికల్లీ. ఫిజికల్ పొజిషన్ నాకు, నేను సంపాదించిన షేర్లు అవి ఇవి డబ్బులు గిబ్బులు అన్నీ పోయినాయి. ఫిజికల్గా లాస్ అయ్యాను కానీ మెంటల్గా ఐ డిడ్ నాట్ లూజ్ మెంటల్లీ. నేనేమనుకునేవాడిని? ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ గెట్ ఇట్. చూస్తాను దీని సంగతి ఏంటో. మెంటల్గా నేను ఐ డిడ్ నాట్ లూజ్ మెంటల్లీ. ఐ వాట్ ఎవర్ ఐ లాస్ట్ ఓన్లీ ఫిజికల్లీ. కాబట్టి ఐ స్టేజ్ డే కమ్ బ్యాక్. నష్టపోవటానికి ఏదైనా బిఫోర్ లూజింగ్, నష్టపోయే ముందు మనిషి మెంటల్గా నష్టపోతాడు, తర్వాత ఫిజికల్గా పోతాడు. మీకు నేను ఎక్కడో చదివాను, ఒక 50 మందో ఏమో వరల్డ్లో బిలియనియర్స్, అతి బాగా సంపాదించినటువంటి అత్యంత ధనికులు 50 మందో 100 మందో ఒక చోట అసెంబ్లీ అయ్యారట, మీటింగ్ పెట్టుకున్నారట, కలిశారట. కలిసి ఏవో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. మీరు ఎలా చేశారు, ఏం చేశారు, ఎలా సాధించారు ఏంటి అంటే. బాగుంది. ఆఫ్టర్ 50 ఇయర్స్ 40 ఇయర్స్ అందులో చాలా మంది జారుకున్నారు. ది లాస్ట్ దేర్ వెల్త్. కొంతమంది మిగిలారు. ఈలోగా ఇంకా కొత్తగా ఎవరో వచ్చారు, ధనికులు అయ్యారు, పాతోళ్ళు పోయారు. అందులో ఆథర్ ఏం చెప్తాడంటే, ఒక స్టేజ్లో ఒక ఫియర్ ఆఫ్ లూజింగ్ వస్తుందట మైండ్లోకి. అంటే స్లిప్పింగ్ ఆన్ ది పాత్ ఆఫ్ స్లిప్పరీ. అంటే జారుడు బల్ల మీద మెల్లమెల్లగా జారుతూ కిందకి, జారుకుంటూ జారుకుంటూ కిందకి వెళ్ళిపోతాం కదా. జారుడు బల్లలాగా మైండ్ స్లిప్ అయిపోతూ కిందకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఓ 10 లక్షలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ, చేసిన తర్వాత నేను ఆలోచించి దాన్ని రెక్టిఫై కూడా చేసుకున్నాను. చాలా చాలా గొప్ప విషయం ఇది. ఎట్లా అంటే మీకు మీకు అబండెన్స్, మీకు ఒక 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు సంపాదించారు. ఎట్లా అయితే ఏ పని చేశారు, ఏం చేశారు అనేది కాదు, మొత్తం మీ దగ్గరికి ఒక 20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు పెద్ద అమౌంట్ కాదు, కానీ మీ స్థాయికి అది పెద్ద అమౌంటే. లెటస్ సే మీ స్థాయికి 20 లక్షలు అనేది పెద్ద అమౌంటే. ఉమ్, ఒక్కొక్కరి స్థాయిని బట్టి ఉంటుంది కదా. అయితే ఇంకా నాకు తిరుగులేదు, నాకేముంది నాకు అంటే 20 లక్షలు అనేటప్పటికి చిన్న చిన్న ఖర్చులు, ఆ, దేనికి ఏదైనా చిన్న చిన్న కొనుక్కోవటం, ఎవరికన్నా ఆ డబ్బులు ఇవ్వటం, ఆ, డబ్బులు ఖర్చు పెట్టటం, అవి కొనటం, ఇవి ఎన్ని ఎన్ని చేసినా 20 లక్షలు గబుక్కుని అయిపోవు కదా. ఎంత ఖర్చు పెట్టినా 20 లక్షలు గబుక్కుని అయిపోవు. ఇంకా ఇంకేముందో తిరుగులేదు, బ్రహ్మాండం. ఇక నాకు సరిపోతుంది, లైఫ్ బ్రహ్మాండం, లైఫ్ బాగుంటుందని అనుకున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఏదో అనుకోని ఖర్చు వచ్చింది, ఒక 5 లక్షలు వెళ్ళిపోయినాయి. తర్వాత ఇంకోటి ఏదో, ఇంకొక రకంగా మీ ఇన్కమ్ ఇన్ఫ్లో పోయింది, ఇన్ఫ్లో తగ్గిపోయింది. ఇన్ఫ్లో తగ్గిపోయి అవుట్ఫ్లో పెరిగింది. ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అంటే ఇంకా కరిగింది, వెళ్ళిపోతుంది, ఇంకా తగ్గుతున్నది. ఇది 20 లక్షల 15 లక్షలు అయింది, 15 లక్షల 14 లక్షలు, 12 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలు అయింది. అవుతూ అవుతూ
అవుతున్న ఈ నేపథ్యంలో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసండి. అమ్మో, ఇది అయిపోయింది, అమ్మో అది అయిపోయింది, ఇది వెళ్ళిపోతున్నది, అయిపోతున్నది, ఇంకా 7 లక్షలు మిగిలినాయి, 7 లక్షలు కూడా అయిపోతే డెఫిసిట్ మైనస్లోకి వెళ్ళిపోతానేమో. అంటే మీకు తెలియటం లేదు, మీలో ఫియర్ ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. మీలో ఆ ఫియర్ ఎంటర్ అయిపోయి ఆ భయం, అమ్మో ఇంకా పోతాయేమో, ఇవి కూడా పోతాయేమో, ఇంకా ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతానేమో, ఆ ముందు వాడికి సౌండ్స్ ఖర్చు ఉంది, అమ్మాయికి పెళ్లి చేయాలి, లేకపోతే పిల్లాడిని చదువుకి డబ్బులు కావాలి, లేకపోతే అదేదో కావాలి, ఇదేదో కావాలి, అది ఎలాగా, ఇప్పుడు డబ్బులు పోతే, డబ్బులు అయిపోతే ఎలాగా, డబ్బులు ఖర్చు అయిపోతే అమ్మాయికి పెళ్ళి ఎలా చేసేది, లేకపోతే డబ్బులు ఖర్చు అయిపోతే రేపు వాడిని కాలేజీలో ఎలా చేర్పించేది, వాడు లేదా అమెరికా ఎలా పంపించేది. అమెరికా పంపించాలంటే డబ్బులు చాలా కావాలి కదా. అంటే మీరు ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నారనమాట, ఉంటారు, మీకు తెలియదు ఆ విషయం. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటో తెలుసండి లైఫ్లో, మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది మనకు తెలియాలి. అనుకోకుండా మనం చాలా చాలా ఆలోచిస్తుంటాం కదా. మనం ఏం ఆలోచిస్తున్నామో మనం గమనించం. కానీ మనం ఏం ఆలోచిస్తున్నామో మన గమనంలో ఉండాలి. ఆ సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది గ్రేటెస్ట్ వర్చ్యూ అండి, గ్రేటెస్ట్ క్వాలిటీ. ఈ హ్యాబిట్, సెల్ఫ్ అబ్జర్వేషన్ హ్యాబిట్ డెవలప్ చేసుకున్నాము అంటే ఈ క్షణాన్ని ఏం ఆలోచిస్తున్నాము, అవేర్నెస్ తోటి అలర్ట్గా ఉన్నాం అనుకోండి. అమ్మో, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, అబ్బో ఏంటి 1 లక్ష రూపాయలు అడుగుతున్నాడు, 1 లక్ష రూపాయలు కట్టాలి, ఇవి 1 లక్ష రూపాయలు కట్టేస్తే ఇంకా ఇంకా నా దగ్గర 6 లక్షలే ఉంటాయి. ఇవన్నీ ఫియర్ అన్నమాట. ఈ ఫియర్ సైకోసిస్, ఈ ఫియర్ ఏం చేస్తుంది, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, మీ ఫియర్ వల్ల వెళ్ళిపోతాయి. ఫియర్ ఆఫ్ లూజింగ్, ఆ వెళ్ళిపోయి వెళ్ళిపోయి మీరు లాస్లోకి వెళ్ళిపోతారు. దాన్ని నెగేట్ చేసేది ఎలాగా, నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూసా. ఓకే, ఎందుకలా అయిపోతుంది, ఎందుకలా అయిపోయింది, అది చదివి ఆ పుస్తకం చదివిన తర్వాత నేను అనలైజ్ చేసి చూసుకున్నా. ఓకే, అందుకే వాళ్ళు అత్యంత ధనికులు కొంతమంది ఏమీ లేని వాళ్ళు అయిపోయారు. ఎందుకు అయిపోయారు అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడో ఏ కొద్దిగా సెట్ బ్యాక్ వస్తుంది. ఆ సెట్ బ్యాక్ తర్వాత కొద్ది కొద్దిగా సెట్ బ్యాక్ ఉంటాయి, న్యాచురల్ కదా. సెట్ బ్యాక్లో నష్టాలు రావటంతో వీళ్ళు వీళ్ళలో ఫియర్ మొదలైంది. ఆ ఫియర్ రాను రాను ఎక్కువ అవుతున్నది. ఎక్కువే కొద్దీ తప్పటడుగులు వేస్తారు, లేదా రాంగ్ డెసిషన్స్ చేస్తారు. మొత్తానికి దే అట్రాక్ట్ ఫెయిల్యూర్ అనమాట. దే కంటిన్యూ టు అట్రాక్ట్. ఆ ఫెయిల్యూర్ని అట్రాక్ట్ చేస్తూ 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 దే విల్ లూజ్ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో సమ్ టైమ్ బ్యాక్. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యి ఆలోచించి, ఓకే, ఇప్పుడేంటి, దానికి అది అయిపోయింది, దానికి అబండెంట్ బ్యాంక్ బ్యాలెన్సెస్, డబ్బులు, క్యాష్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి అనుకున్నాను. ఏంటి 40 లక్షలు, 45 లక్షలు మొత్తం టోటల్గా ఉంది, నెట్వర్క్ నా దగ్గర ఉంది, చక్కగా అబండెంట్ షేర్లు, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, కంపెనీ అకౌంట్లో కూడా డబ్బులు ఉన్నాయి అనుకుంటే, చూస్తూ చూస్తూ 4 లక్షలు, 5 లక్షలకు వచ్చేసా. ఒకసారి కళ్ళు తెరిచి చూసి, ఏంటి మొత్తానికి ఇలా అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే ఆ, నాలో ఒక రకమైన ఫియర్ ఎంటర్ అయిందనమాట. అట్లా అయిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది, ఓకే, నాకు అది కావాలి, ఇది కావాలి, దానికి డబ్బులు కావాలి, దీనికి డబ్బులు కావాలి, డబ్బులు అయిపోయినాయి, అవి ఎలా వస్తాయి, ఇవి ఎలా వస్తాయి, ఎలా అవదేమో, ప్రాబ్లంలో పడిపోతానేమో అనే ఆలోచించడం వల్ల అలా జరుగుతున్నది. నేను గమనించి ఏం చేశానంటే రివర్స్ గేరు. లేదు లేదు, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ abundant. I will improve my income. I will make money. I will make good money. ఆ నెగేటింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ తోటి మెల్లమెల్లగా ఏంటంటే ఆ జారిపోకుండా ఐ గాట్ బ్యాక్. అప్పుడు నాకు అర్థమైంది, ఎస్, మనం మన థాట్ ప్రాసెస్ ద్వారానే కష్టాలను కొని తెచ్చుకుంటున్నాము అని. ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాము, నెగిటివ్గా ఆలోచిస్తున్నామా, పాజిటివ్గా ఆలోచిస్తున్నామా, మనలో ఫియర్ ఎంటర్ అవుతున్నదా, లేకపోతే కాన్ఫిడెన్స్ వస్తున్నదా. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉన్నది అంటే మనం సక్సెస్ వైపు, సక్సెస్ని అట్రాక్ట్ చేస్తున్నాము. ఫియర్ ఎంటర్ అయింది అంటే ఆ ఫియర్ ఎంటర్ అయ్యి భయపడుతున్నాము, ఆ భయంతో కూడిన ఆలోచనలు పెంచుకుంటున్నాము అంటే
మనం వీఆర్ అట్రాక్టింగ్ ఎ ఫెయిల్యూర్. మనీ మేనిఫెస్టేషన్ కూడా అంతే. సో యూ షుడ్ ప్లాన్ అండ్ యూ షుడ్ డెవలప్ కాన్ఫిడెన్స్ అండ్ సింప్లీ యూ కీప్ వర్కింగ్. యూ బిల్డ్ యువర్ సెల్ఫ్, యూ కీప్ వర్కింగ్. మీకు డౌట్ రాకూడదు, తర్వాత మీకు అధైర్యం, వెరపు, భయం లాంటివి రాకూడదు. సంపాదించింది, సక్సెస్ని సాధించింది పోగొట్టుకోకుండా ఉండటానికి కూడా ఇదే. స్టాక్ మార్కెట్లో నష్టపోతుంటారు, ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు నష్టపోవటానికి కారణం కూడా ఇదే. వాళ్ళకి స్కిల్ టాలెంట్ ఉండి కూడా సంపాదించడానికి తగినటువంటి స్కిల్, మినిమం స్కిల్ ఉంది, కానీ ఎందుకు సంపాదించలేకపోతున్నారంటే వాళ్ళలో ఒకసారి నష్టపోతారు, రెండుసార్లు నష్టపోతారు, మూడోసారి ఏంటంటే నేను బహుశా సంపాదించలేనేమో, ఇది ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్, ఇది నా వల్ల కాదేమో, ఇది నా వల్ల కాదేమో అన్న భావన ఎంటర్ అవుతుంది వాళ్ళల్లో. ఎప్పుడైతే ఇది నా వల్ల కాదేమో అనే భావన ఎంటర్ అవుతుందో వాళ్ళల్లో, దే స్టాప్ ఎర్నింగ్, దే స్టార్ట్ లూజింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్, ఇంకా ఇంకా నష్టపోతూ ఉంటారు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇలా నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే రాంగ్ షేర్స్కి అట్రాక్ట్ అవుతారు, రాంగ్ షేర్స్ కొనుక్కుంటారు, నష్టపోతారు. ఎందుకని? దే ఆర్ అట్రాక్టింగ్ ఫెయిల్యూర్. సో మిమ్మల్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఆల్వేస్ ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, లేకపోతే అధైర్యపడుతున్నారా? పోయేదే ఉందండి, ఏం పోదు. ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. విల్ పవర్ డెవలప్ చేసుకోండి. ఎస్, దృఢంగా ఉండండి. మిన్ను వీరికి మీద పడ్డా ఏం లేదు. ఇట్స్ పాసిబుల్, ఐ కెన్ డూ ఇట్. యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇన్వెస్ట్, ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ దట్ కాన్ఫిడెన్స్ విల్ ఫెచ్ యూ ఎవ్రీథింగ్. ఓకేనా? సో మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా మీరు అది అనుకోండి, వీలైతే ఊహించండి, విజువలైజ్ చేయండి, రాసుకోండి. సెట్ బ్యాక్స్ వస్తుంటాయి. సపోజ్ ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదే తన క్లాస్మేటు, ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఆ అమ్మాయి అంటే ఇష్టం. అంటే ఈ రోజుల్లో లేదులేండి, పాత రోజుల్లో ఇట్లా నేను చెప్పే స్టోరీ పాత రోజులకి సంబంధించింది. కొత్త రోజుల్లో అట్లా ఏమి ఉండదు బహుశా, నాకు తెలియదు, ఐ డోంట్ నో. సరే, ఆ అమ్మాయి అంటే గాఢంగా ప్రేమిస్తున్నాడు, చాలా ఇష్టపడుతున్నాడు. ఆ, అయితే ఆ అమ్మాయి నార్మల్, ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఆ అమ్మాయికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నార్మల్గా హాయ్ హాయ్ అంటే హాయ్ మాట్లాడుతున్నది. ఓకే, అంతవరకే. ఆ, కొద్దిగా కొంచెం అతను యాక్టివ్గా ఉండేటప్పటికి ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్. వీడికి ఏదో అయిపోయాడు, దేవదాస లాగా అయిపోయాడు. అంతేనా, అంతా భ్రాంతి అయినా జీవితాన, ఆ, అట్లాగనమాట అయిపోయాడు అనుకుందాం. ఇతను స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నాడు. ఎస్, షీ సేస్ ఓకే టు మీ, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోగలుగుతాను అని, చేయగలుగుతాను, షీ విల్ అగ్రీ టు మ్యారీ మీ అని అనుకున్నాడు. సెట్ బ్యాక్ వచ్చింది, ఇంకే అయిపోయింది, మిన్ను విరిగి మీద పడ్డట్టు. అంతేనా, ఇంతగా ఇంతగా కళ్ళగన్నాను, ఇంత చేశాను, అయిపోయింది రా బాబు, ఇంకేముంది, ఫినిష్. చతికిలు పడిపోయాడా? అయిపోయింది. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది అయితే చతికిలు పడిపోతారు, మరి కొంతమంది లేదు లేదు, దిస్ ఈజ్ టెంపరీ, దిస్ ఫెయిల్యూర్ ఈజ్ టెంపరీ, అల్టిమేట్లీ ఐ విల్ సక్సీడ్. సరే, కొన్ని రోజులు కొంచెం వెయిట్ చేస్తాను, బాగా కోపంగా ఉంది, లెట్ మీ వెయిట్ ఫర్ సమ్ టైమ్, బట్ ఐ డోంట్ గివ్ అప్ ఏం లేదులే, ఒప్పుకుంటుంది, లేదు ఏం పర్లేదు, ఏం కాదులే, ఒప్పుకుంటుంది. ఆ, తొలుత కోపం మొదట్లో అలాగే ఉంటారు, తర్వాత తర్వాత మెల్లగా మెత్తపడతారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మాత్రం తగ్గేది లేదు, ఐ డోంట్ గివ్ అప్ అనుకున్నాడు, కూర్చున్నాడు, కొంత టైం తీసుకున్నాడు, మళ్ళీ మొదలు పెట్టాడు, మళ్ళీ సెట్ బ్యాక్ అయినా నిబ్బరంగా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడాలంటే నేను ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి,
ఎలా మెప్పించాలి, ఇట్లా అన్ని ఆలోచించుకుంటూ అట్లా అట్లా స్టిల్ పర్సూయింగ్ అండ్ పర్సూయింగ్. దెర్ ఈస్ ఎవరీ పాసిబిలిటీ. అంటే 100% గ్యారంటీ లేదు, ఎందుకంటే ఈ ఒక ఇద్దరు మనుషులకు సంబంధించింది కదా. ఆ అమ్మాయి ఇంకేదో డైరెక్షన్లో ఉండి ఇంకెవరి గురించో ఆలోచిస్తుంటే ఇక్కడ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది ఆ అవతల మనిషి నార్మల్గా కామ్గా ఉంటే అయ్యే అవకాశం ఉంది. వేరే దిశలో డైరెక్షన్లో ఉంటే అప్పుడు ఈ రెండు హ్యూమన్ బీయింగ్స్ ఇద్దరు పొటెన్షియల్లీ స్ట్రాంగ్ కదా, అక్కడ అవ్వకపోవచ్చు. బట్ ఎక్కువ హై ప్రాబబిలిటీ ఇతను he may succeed in marrying her unless she is strongly uh, towards somebody else. ఇంకేదో ఉంటే అది హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి కొద్దిగా కొంచెం ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది, ఫెయిల్యూర్ రిస్క్. అదే ఏదైనా ప్రాపర్టీ, యాసెట్, మనీ ఇట్లాంటివి అనుకోండి, అవి రిలేటివ్గా ఈజీ. అక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్ అవ్వాలా. మీకు డబ్బులు కావాలి, మీ డబ్బులు కావాలని ఊహించుకుంటున్నారు. ఆ, మీకు నమ్మకం ఉంది మీ మీద, మీకు ఆ, డబ్బులు కావాలంటుంటే ఒక పక్కన నష్టాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు సంపాదించాలనుకుని షేర్ మార్కెట్లో దిగారు, మీకేమో నష్టాలు వస్తున్నాయి. లాభాలకు కాదు కదా, నష్టాలు వస్తున్నాయి, సెట్ బ్యాక్స్ వస్తున్నాయి. అయినా మీరు ఆధారపడటం లేదు, స్టిల్ ట్రయింగ్. ఇదేదో ఉంది, ఇది నేను సాధిస్తాను అంటే మెంటల్గా ఫెయిల్ అవ్వాలా. ఫిజికల్గా నష్టపోతున్నారు, డబ్బులు పోతున్నాయి. మెంటల్గా నేను నష్టపోలేదు కాబట్టి ఏమవుతుంది, ఫైనల్లీ యూ విల్ గెట్ దట్. నేను వాట్ హ్యాపెన్ టు మీ, నేను ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. కట్టుగొడ్డలతోటి కట్టుగొడ్డలతోటి ఉత్తర దేశ యాత్ర మొదలు పెట్టాను. నా దగ్గర ఎక్కువ 1000-2000 కూడా లేవేమో, నాకు అనుమానం. ఉంటే అంత ఉంటాయేమో, 1000-2000 ఉంటాయో ఏమో. నేనేదో ఒక 10,000-20,000 పోగు చేసుకుని వెళ్ళాలి, ప్రాబ్లం అవుద్ది లేకపోతే అని ఆలోచించలా. మొండి, ఎంత ఉన్నాయని ఆలోచించలా. కానీ అంటే ధైర్యలక్ష్మి నాతో ఉంది అంతే, అంతకని ఇంకేం లేదు. సో రెస్ట్ ఈజ్ హిస్టరీ. అంటే నేను ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ ఐ డిడ్ నాట్ లూజ్ మై కాన్ఫిడెన్స్, ఐ డిడ్ నాట్ గివ్ అప్. ఇది దట్ ఫైనల్లీ గాట్ మీ బ్యాక్ ఆన్ ట్రాక్ మీద తెచ్చేసింది కదా. దేర్ హై అంధేర్ నహి అంటారు కదా హిందీలో. ఆలస్యం అయింది కానీ, కొంచెం టైం తీసుకున్నది కానీ సాధించాను కదా. ఏంటి సాధించాను, అదే షేర్ మార్కెట్లో సాధించాను. అంటే మీరు ప్రొఫెషన్లో లేదా అండి అంటే, నా టీచింగ్ ప్రొఫెషన్లో కూడా సంపాదించాను, సాధించాను, అది వేరే సంగతి. ఫైనల్గా ఏ షేర్ మార్కెట్లోనో దెబ్బతిన్నాను, ఆ స్టాక్ మార్కెట్లోనే దానికి 10 రెట్లు 100 రెట్లు సాధించాను, సంపాదించాను కదా. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ యూ హ్యావ్ లాస్ట్, యూ మే లూజ్ ఎవ్రీథింగ్. హెచ్డబ్ల్యూ ఆర్నాల్డ్ కొటేషన్ చాలాసార్లు చెప్పాను కదా. ఏ మ్యాన్ మే బికమ్ బ్యాంక్రప్ట్ అండ్ మే లూజ్ ఎవ్రీథింగ్ బట్ ఎంథ్యూజియాజం. ఎంథ్యూజియాజం అంటే ఉత్సాహం. దాన్నే ఉత్సాహం అంటారా, కాన్ఫిడెన్స్ అంటారా, ఫెయిత్ అంటారా, బట్ ఎంథ్యూజియాజం, ఆ హోప్ అంటారా, ఆప్టిమిజం అంటారా, అన్నీ ఉన్నాయి అందులో ఎంథ్యూజియాజంలో. ఏ మ్యాన్ మే లూజ్ ఎవ్రీథింగ్ బట్ ఎంథ్యూజియాజం. అంటే ఎక్సెప్ట్ ఎంథ్యూజియాజం, విత్ విచ్ హీ కెన్ కమ్ త్రూ టు సక్సెస్ అగైన్. He can come through to success. He can come through again to success. Come through, pass through. సక్సెస్ వచ్చేస్తుంది అతనికి. బహుశా ఈ స్టేట్మెంట్ నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారి టేబుల్ మీద చూశానని చెప్పాను కదా, అది నాకు గుర్తుంది. అండ్ ఐ వర్క్డ్ అప్ ఆన్ ఇట్. గాడ్స్ మాస్టర్ ప్లాన్ అనుకోండి, గాడ్స్ బ్లెస్సింగ్స్, అలా అనుకుంటాను నేను. సో మేనిఫెస్టేషన్, ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా కావాల్సింది మీ మీద మీకు నమ్మకం, ఫెయిత్. ఆయన స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ అంటారు ఎక్కడో,
ఫెయిత్ అంటే ఫెయిత్ ఉండాలని ఆయన కూడా చెప్తారు, అందరూ చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు సక్సెస్ ఫార్ములాస్, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మనకి తెలిసింది. కాకపోతే ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం వీఆర్ విన్నర్స్. ఆయన అంటారు సక్సెస్, ఫెయిత్ అనేది బ్రెయిన్లో కాదు. ఆయన చాలా చక్కగా చక్కగా చెప్పారు టూకీగా. సక్సెస్ అదే, ఫెయిత్ అనేది బ్రెయిన్లో కాదు, కేవలం బ్రెయిన్లో వస్తే సరిపోదు, రోమాల్లో శరీరం మొత్తం రావాలంట. ఏంటి ఈయన భలే చెప్పాడే. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం నాకు నమ్మకం ఉంది, ఫెయిత్ ఉంది అని అనుకుంటూ ఉంటాము. నిజంగా అది ఫేక్ ఫెయిత్, నిజమైన ఫెయిత్ కాదే. అందుకనే ఫెయిల్ అవుతున్నాము, అయ్యాము. నేను కూడా అయ్యాను కదా. అవుతూ ఉంటాము. మనం ఫెయిత్ ఉందని భ్రమపడుతున్నాము, యాక్చువల్గా అది ఫెయిత్ కాదు. ఆ ఫెయిత్ కేవలం బ్రెయిన్లో మాత్రమే ఉంది, బ్రెయిన్లో ఉంటే సరిపోదు. రోమాలు అంటే ఎంటైర్ బాడీ, ఎంటైర్ బాడీ షుడ్ ఫీల్ ఇట్, షుడ్ హ్యావ్ ఇట్ అంటాడు ఆయన. ఆ తర్వాత రైటే కదా. నర్వస్ సిస్టమ్ ఉంది హ్యూమన్ బాడీలో. ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం కాళ్ళ దగ్గర నుంచి ఏళ్ళ దగ్గర నుంచి మొత్తం మెయిన్ బ్రెయిన్ను వర్టిబ్రా అంటే బ్రెయిన్ను స్పైనల్ కార్డు అంటే వెన్నెముక, మెయిన్ అవి నర్వస్ సిస్టమ్కి మెయిన్. తర్వాత సెకండరీ నర్వస్ సిస్టమ్. ఈ బాడీ అంతా నర్వస్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంది కదా. ఈ నర్వస్ సిస్టమ్ అంతా కనెక్ట్ అయ్యి ఉండి ఇక్కడ స్పైనల్ కార్డు ద్వారా ఇక్కడ బ్రెయిన్కి కమ్యూనికేషన్ వెళ్తున్నది కదా. సో బ్రెయిన్ ఫంక్షన్కి ఇవన్నీ ఎయిడ్స్ లా పనిచేస్తున్నాయి కదా, హెల్పర్ లా పనిచేస్తున్నాయి కదా. నర్వస్ సిస్టమ్ కరెక్టే కదా. అంటే nerves లోనే వచ్చేయాలి ఆ ఫెయిత్. ఆ ఫెయిత్ లో ఉండి నెర్వ్స్ నుంచి ఆ ఫెయిత్కి పరిపూర్ణంగా నిండిపోయి ఇక్కడికి వచ్చేయాలి, ఇందులో ఉండాలి. అంటే హోల్ బాడీ. ఒక్కోసారి చూసారా, ఒక్కోసారి శరీరం మొత్తం వేడెక్కుతుంది. గమనించారా? వేడెక్కినప్పుడు ఒక్కోసారి శరీరం మొత్తం వేడెక్కుతుంది. చల్లబట్టం అనేది అది వేరే సంగతి. శరీరం మొత్తం వేడెక్కడానికిను కేవలం ఏదో ఒక బ్రెయినో లేకపోతే హార్టో లేకపోతే ఇంకేదైనా ఒక పార్ట్ వేడెక్కడం వేరు. నేను చెప్పేది కొంచెం డీప్, అది ఇంతకన్నా డీటెయిల్గా నేను చెప్పలేను, వెళ్ళకూడదు కూడా, డీటెయిల్గా వెళ్ళకూడదు. శరీరం అంతా వేడెక్కినప్పుడు మనిషి ఎలా ఉంటాడు? మామూలుగా ఏదో ఒక పార్ట్ వేడెక్కినప్పుడు ఎలా ఉంటాడు? పార్ట్ వేడెక్కినప్పుడు ఆ పార్ట్ వరకే పరిమితం అవుతుంది. శరీరం మొత్తం వేడెక్కుంటే అంటే నర్వస్ సిస్టమ్ ఎంటైర్ బాడీ ఒక రకమైన దీనిలో ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం పూనకం వచ్చింది అంటారు ఎవరో, పూనకం వచ్చింది అంటారు కదా. అతనికి పూనకం వచ్చింది, ఓ ఊగిపోతున్నాడు, లేదా ఆవిడేంటి పూనకంతో ఊగిపోతుంది అంటారు. ఆ పూనకంలో ఏం జరుగుతుందో మొత్తం నర్వస్ సిస్టమ్, హోల్ బాడీ వేడెక్కిపోతున్నది. తర్వాత ఏదైనా మంచి కోపం వచ్చినప్పుడు, బాగా కోపం లేకపోతే ఏదో ఆ, మంచి ఆనందం కలిగినప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు, బాగా ఇమోషనల్గా అయినప్పుడు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. హోల్ బాడీ రియాక్ట్ అవుతున్నది అక్కడ, బ్రెయిన్ ఒకటే కాదు. అబ్జర్వ్ చేయండి. అలాగే ఫెయిత్, మనలో ఉన్న ఫెయిత్ ఎలా ఉండాలి అంటే హోల్ బాడీ ఎంటైర్ నర్వస్ సిస్టంలో నిబిడీకృతమై నిండి ఉండాలి, మొత్తం అంతా శరీరం అంతా ఉండాలి. శరీరం అంతా ఉంటే బ్రెయిన్లో మాత్రమే కాదు, శరీరం అంతా నిండి ఉంటే బ్రెయిన్, ఇది ఏంటి ఫెయిత్, దట్ విల్ వర్క్. అట్లాంటివి చెక్ చేసుకోవాలి. బాగుందండి, చాలా ఎక్కువ టైం తీసుకున్నాను మరి. ఆ, ఇంకా రెండు మూడు ఉన్నాయి. మినిమలిస్టిక్ లైఫ్ గురించి నేను నెక్స్ట్ చెప్తానండి. లైఫ్ మనకి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి అనేది మన అవుట్లుక్, మన టేస్ట్. కొంతమంది చాలా లగ్జూరియస్ స్టార్ హోటల్ టైపు లైఫ్ ఉండాలి అనుకుంటారు. కొంతమంది పూరి గుడిసైనా చాలు. ఆయన ఎందులోనో ఎక్కడో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ, రాజేంద్ర ప్రసాద్ అనే ఉన్నాడు కదా, హీరో కమ్ విలను, విలన్ వేషాలు కూడా వేస్తుంటే దసరా బుల్లోడు నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు, బట్ల పెనమర్రి అని కూచిపూడి దగ్గర ఉంది ఆ ఊరు వాళ్ళది. ఉం? ఆ, బట్ల పెనమర్రి.
పెసనగళ్ళు 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 బట్టల పనిమలు ఏవో ఉన్నాయి. ఆయన ఎక్కడో ఎక్కడో చూస్తున్నాను, ఎక్కడో కూర్చుని చెట్టు కింద కూర్చుని, ఎక్కడో పొలాల దగ్గర ఎక్కడో ఆ, చెట్టు కింద కూర్చుని ఒక కుండ మట్టి కుండ ఒకటి పెట్టుకుని, నేను చిన్నప్పటి నుంచి నేను ఈ సద్దన్నమే తింటున్నాను, రోజు సద్దన్నం తింటాను విధిగా, సద్దన్నం 4 ఉల్లిపాయ ముక్కలని చూపిస్తున్నాడు, తింటుంటాడు. నాకు అనిపించింది ఆయన టేస్ట్. ఆ, ఆయన గొప్ప, అంటే వాళ్ళ ఫాదర్ చాలా గొప్పలేండి. దసరా బుల్లోడు సినిమా లాంటి, దసరా లాంటి సినిమాలు తీసి చాలా గొప్ప పేరు వచ్చింది. రామనాయుడు ఆయన ఇద్దరు మంచి కాంపిటీటర్స్, ఇద్దరు ఒకే ఇదిలో వచ్చారు, కానీ తర్వాత ఈయన డౌన్ అయిపోయాడు, రామనాయుడు గారు బాగా పైకి వచ్చారు. సో ఈ రాజేంద్ర ప్రసాద్ సద్దన్నం తింటున్నాను అంటున్నాడే, అంటే అతని లైఫ్ స్టైల్, అతను ఎలా అనుకున్నాడు, నేను గొప్ప యాక్టర్నైనా పెద్దవాడినైనా చిన్నవాడినైనా ఎట్లాంటి వాడినైనా ఆ సద్దన్నం ఇలాగే తింటాను, న్యాచురల్గా, న్యాచురల్ హ్యాబిటాట్, ఆయన టేస్ట్ అది. అలాగే మీరు మినిమలిస్టిక్ లైఫ్ అనేది ఎలా ఉండాలి, నేను ఎలా ఉంటే నా లైఫ్ బాగుంటుంది అనేది మీరు ప్లాన్ చేసుకోండి, చాకౌట్ చేసుకోండి. చేసుకుంటే దాని ప్రకారం మీకు ఆ లైఫ్ వస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం అంబిషన్స్, హై అంబిషన్స్, బిగ్ అంబిషన్స్, బిగ్ అచీవ్మెంట్, నేను అది సాధించాలి ఇది సాధించాలి, న్యూయార్క్ సిటీ అంతా తిరగేయాలి, చాలా బాగుంటుందట, అది చూడాలి, ఈజిప్షియన్ పిరమిడ్స్ చూసి రావాలి, లేకపోతే ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి, నేను ఫ్లైట్లోనే తిరగాలి, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు పెద్ద అంబిషన్స్ పెట్టుకున్నారు అనుకోండి, అది మినిమలిస్టిక్ లైఫ్ అవ్వదు కదా. అంటే యాబ్సెన్స్ ఆఫ్ బిగ్ అంబిషన్స్, యాబ్సెన్స్ ఆఫ్ లగ్జూరియస్ లైఫ్ స్టైలు, ఆ థాట్ ప్రాసెస్ లేకపోతే, లేదా తక్కువగా ఉంటే, లివింగ్ సింపుల్ లివింగ్, నాకు ఇలా ఉంటే చాలు, పల్లెటూరు వాతావరణం ఇంత సింపుల్గా ఉంటే చాలు అని అనుకుంటాం, సింప్లిస్టిక్ లైఫ్. ఏదో బట్టలో ఏవో గొప్పగా నలుగురు చూసి, అబ్బా ఏం డ్రెస్ వేసాడు, ఏం షర్ట్ ఎంత బాగుంది, ఈయన షూస్ ఎక్కడ, చూడబోతే ఇంపోర్టెడ్ షూస్లా ఉన్నాయి అని అందరూ చూడాలి, చూసి అందరికీ చూపించడం కోసం, మెప్పు కోసం మనం బట్టలు వేసుకుంటాం కదా జనరల్గా. అలా కాకుండా నేను సింపుల్ డ్రెస్ వేసుకుంటాను, ఎవరేమనుకుంటే నాకెందుకు అనుకుంటాం. అట్లా అన్నమాట. సింప్లిస్టిక్ లైఫ్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకోవటానికి బేస్ ఏంటంటే అంబిషన్స్, లో అంబిషన్స్, మినిమం అంబిషన్స్, తక్కువ అంబిషన్స్ ఉంటే అక్కడ వీళ్ళు వర్కౌట్ అవుతుంది. మీరు దీని మీద ఫర్దర్ కామెంట్ పెట్టండి, అప్పుడు నేను దాన్ని చూసి నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్తాను వీడియోలో. తర్వాత మెడిటేషన్ అండ్ యోగా, నేను ఎంత టైం తీసుకున్నాను ఇప్పటి వరకు, అప్పుడు చాలా టైం తీసుకున్నానేమో. అయితే దీన్ని నేను నెక్స్ట్కి పోస్ట్పోన్ చేస్తానులేండి. జస్ట్ ఊరికే ఒక 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు తీసుకుంటాను, జస్ట్ ఇంట్రడక్షన్. మెడిటేషన్ అనేది ఆ, పతంజలి గారి అష్టాంగ సూత్రాలు, ఆ, 8 అష్టాంగ యోగా అంటారు కదా, 8 యోగ సూత్రాల్లో, పతంజలి వారి 8 యోగ సూత్రాల్లో ఒకటి మెడిటేషన్. ఏంటంటే యమ నియమ ప్రత్యాహార ఆసన, అదే ప్రాణాయామ ఆసన ధారణ ధ్యాన సమాధి. ఏం చెప్పానండి? యమ నియమ ఆసన ప్రత్యాహార, యమ నియమ ఆసన ఆ, యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార తర్వాత ధారణ ధ్యాన సమాధి. 8 అంగాలు, ఈ 8 పార్టులు. లాస్ట్ ఏంటంటే సమాధి. సమాధికి ముందు పినల్టిమేట్ ఏంటంటే ధ్యాన. సమాధి స్థితి ఇంకా అల్టిమేట్ కదా అది. ఆ స్థితికి ముందు, ఆ స్థితికి బేస్ ఏంటి, ధ్యానమే, మెడిటేషనే. మెడిటేషన్ లేకుండా సమాధి స్థితికి రావటం అనేది ప్రాక్టికల్గా ఈజీ కాదు. అఫ్ కోర్స్ యోగా, ధ్యాన యోగా అంటే భక్తి యోగా ఉంది, జ్ఞాన యోగా ఉంది కదా, ఉన్నాయనుకోండి, మార్గాలు ఉన్నాయి. భక్తి ద్వారా కూడా ఆ సమాధికి వెళ్ళొచ్చు. బట్ ధ్యాన, ఇది పార్ట్ ఆఫ్ రాజయోగం, ధ్యానం అనేది.
సమాధికి ధ్యానం అనేది బేస్. కానీ ధ్యానానికి బేస్ ఏంటంటే ధ్యానం అంటే మెడిటేషన్. అంటే మెడిటేషన్ అంటే ఒక ఆసనంలో స్థిరమైనటువంటి పొజిషన్లో ఉండటం. ఆసనం అంటే అదే కదా, స్థిరమైన పొజిషన్లో ఉండటం కొంతసేపు. ఒక ఆసనంలో ఉండి ధారణ, ధారణ అంటే కాన్సన్ట్రేషన్. స్థిరమైన పొజిషన్లో ఉండి పోస్చర్లో ఉండి ధారణ అంటే కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే, ఇఫ్ యు హ్యావ్ కాన్సన్ట్రేషన్, స్థిరమైన పోస్చర్లో ఉండి కాన్సన్ట్రేషన్ తోటి ఉంటే అప్పుడు ధ్యానం వీలు పడుతుంది. మెడిటేషన్ వీలు పడుతుంది. మెడిటేషన్ చేసుకుంటూ పోతూ ఉంటే అక్కడ సమాధి వస్తుంది. సో దానికి బేస్ ఆసన ఉండాలి. ఆసనాకి కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉన్న చోట మెడిటేషన్ అవుతుంది. మెడిటేషన్ అయిన తర్వాత సమాధి. సమాధి స్థితికి చేరరు కదా, ఎక్కడో నూటికి కోటికి చేరతారు. కానీ మెడిటేషన్ స్టేజ్కి చేరితే అది చాలా గొప్ప అచీవ్మెంట్. మరి ఆసనానికి మళ్ళీ బేసు ఒక స్థిరంగా కూర్చోగలగటానికి బేస్ ఉండాలి. దానికి ఏంటంటే ప్రత్యాహార. ప్రత్యాహార అంటే సెన్సెస్ని, మన 5 సెన్సెస్ని స్విచ్ ఆఫ్ చేయగలగాలి. లైట్ ఆఫ్ పడుకో అంటారు. లైట్ ఆఫ్ పడుకోకపోతే లైటు డిస్టర్బ్ చేస్తుంది కదా పడుకోవడానికి. లైట్ ఎలా ఆఫ్ పడుకుంటామో మన సెన్సెస్ని కూడా మనం క్లోజ్ చేయగలగాలి. లేకపోతే ఇవి కళ్ళు కళ్ళు ఏదో చూసి ఏదో చెప్తాయి, ముక్కు వాసన చూసి ఏదో చెబుతుంది, చెవులు ఏదో విని ఏదో చెప్తాయి. ఏ? లేకపోతే చర్మం ఏదో ఏదో పాకుతుందే, స్పర్శ జ్ఞానం, సెన్స్, ఇది స్కిన్, స్పర్శ జ్ఞానం, అదేదో పాకుతుంది అని బ్రెయిన్కి చెబుతుంది, అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ? ఇదేదో మంచి వాసన, మంచి సువాసన వస్తున్నది, గుమగుమల వాసన వస్తున్నది అని ముక్కు చెబుతుంది. లేదేంటి బ్యాడ్ స్మెల్ వస్తున్నది, ముక్కు చెబుతున్నది. అబ్బో టేస్టీగా ఉందే బలా అని నాలుగు చెబుతున్నది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, డైవర్ట్ చేస్తున్నాయి. అంతర్ముఖుడు అంతర్ముఖుడు అయితే తప్ప అంతర్ముఖులు అయితే తప్ప ధ్యానం అనేది వీలు పడదు. అంతర్ముఖులు కాకుండా ఏం చేస్తున్నాయి? ఈ సెన్సెస్ డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. సో ప్రత్యాహార. సో ప్రత్యాహారం తర్వాత స్టడీగా ఆసనంలో కూర్చోవటానికి ప్రాణాయామ కూడా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం అంటే శ్వాసకు సంబంధించినటువంటిది. శ్వాస ద్వారా మన శరీరాన్ని, ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేయొచ్చు. అసలు శ్వాసే అతి ముఖ్యమైనటువంటిది జీవరాశులకి. కానీ హ్యూమన్ బీయింగ్కి వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనది. ఆ శ్వాసని తోటి వీ కెన్ డూ వండర్స్ కదా. సో చూసారా, ఒకదానికి లింక్. అది ప్రాణాయామ ఉండి ఆసన ప్రత్యాహార, ఆసన ఉండి ఒక స్థిరమైన పోస్చర్లో ఉండగలిగి ప్రత్యాహారం, సెన్సెస్ని లైట్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా సెన్సెస్ని క్లోజ్ చేసి అవి ఇంటర్ఫియర్ అవ్వకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంచుకుంటే అక్కడ ఉన్న చోట అక్కడ కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ధారణ ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ వస్తుందో అక్కడ మెడిటేషన్ వస్తుంది. ఎక్కడైతే మెడిటేషన్ వస్తుందో గ్రాడ్యువల్గా వన్ ఫైన్ డే సమాధి వస్తుంది. సమాధి స్థితి అనేది అల్టిమేట్. చూసారా, మరి వీటికి బేసు యమ నియమ, డూస్ అండ్ డోంట్స్, మన కాండక్ట్ క్యారెక్టర్ అవి కూడా ఇంపార్టెంట్. మన కాండక్ట్ క్యారెక్టరు అవి కూడా ఇంపార్టెంట్. అవి బేస్. ఆ బేస్ నుంచి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార వగేరా వగేరా పైకి వెళ్తాం. చూసారా. సో అందులో మెడిటేషన్ అనేది అతి కీలకమైనది. అతి కీలకమైనది. ఆ మెడిటేషన్ ద్వారా కూడా కొద్దిగా రెక్టిఫికేషన్ వస్తుంది. యమ నియమ వీటిని ఇచ్చేయచ్చు. అంటే వెనక నుంచి, ముందు నుంచి, స్టార్టింగ్ నుంచి, ఇక్కడి నుంచి వెళ్లకుండా అక్కడి నుంచి కూడా అది అది మెడిటేషన్. సో
ఇంకా దీని గురించి ఎప్పుడైనా మధ్యలో చెప్తానులేండి ఎక్స్ట్రా. ఇప్పటికి ఈ రోజుకి చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. వాట్ ఈజ్ మెడిటేషన్ అనేది మీరు చూడండి, చదవండి. అలాగే మీ పాయింట్స్ రేస్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. వాటి మీద నేను మాట్లాడతాను, వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. హ్యాపీ సండే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.